గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూసిన. ఏంది ఆ వార్త అంటే, కాళేశ్వరానికి ఎడిటర్లు మీడియా ప్రముఖులు అంటే తెలుగు భాషలో ఉన్నటువంటి మీడియా ఎడిటర్లు ఆయా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖులను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళని తీసుకుపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు, వాళ్ళని త్వరలో తీసుకుపోతారనేది ఆ వార్త యొక్క సారాంశం. దాంట్లో ఎట్లా తీసుకుపోతారు అని అంటే, హెలికాప్టర్లు పెట్టి ఎడిటర్లను ప్రముఖులను బస్సుల మీద తీసుకుపోతారనేది అందులో వచ్చిన వార్త. దాంట్లో నిజాలు అనేది నాకు ఆంధ్రజ్యోతి దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి తెలుసుకోవాల్సిందే. ఇక అయితే ఒక విషయం మిత్రులారా, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కొంతమంది జర్నలిస్టులకు ఇది గుర్తుండే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు కూర్చొని మీరు అంతా ఒకసారి తెలంగాణ ప్రాజెక్టులు చూడాలి అని చెప్పి మీడియా ప్రతినిధులు చెప్పి, హరీష్ ఒక్క 2-3 హెలికాప్టర్లు బుక్ చేయి అని చెప్పిండు. హరీష్ మల్లరాడు, హెలికాప్టర్లు మల్లరావు. సరే, అది అప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు 100% తీసుకుపోవాలనుకుంటుండు కాబట్టి సరే తీసుకుపోతాడేమో. మరి దేనికోసం తీసుకుపోతుండు అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతము, బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్దదని చెప్పి దాని సందర్శన కోసం తీసుకుపోతా ఉంది. మరి ఇక్కడి నుంచి తీసుకుపోయే వాళ్ళని ఎవరెవరిని తీసుకుపోతారంటే, ప్రాజెక్టు గొప్పది సార్ అని చెప్పి గతంలో వార్తలు రాసిన వాళ్ళని తీసుకొని పోతారు. ఇంకా వేరే నియాసంటివన్నో తీసుకోపోరు. ఎందుకంటే జెన్యున్గా ఉండే వాళ్ళను తీసుకుపోరు. మిగతా వాళ్ళు కూడా జెన్యునే, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే, వాళ్ళు భయానికి ఆ నిజాన్ని బయట పెట్టలేక రాజీ పడిపోతున్నారు తమ మనసులతోటి. అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నాను. అంటే, ఏం మళ్ళా నీకేం పని లేదు, ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మీద పడతావంటే, మరి ఇప్పుడు కేసీఆర్ మీద పడతావు ఏందనంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆరే కదా, ఆయన అధికారంలో ఉన్న రోజులు ఆయన అడగకపోతే ఇంకెవరిని అడుగుదాం? ప్రతిపక్ష నాయకుడిని అడగలేము కదా. అందుకోసమే మరి కేసీఆర్ గారిని నేను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఇప్పుడు మల్లన్న సాగర్ బాధితులు ఉన్నారు కదా, ఎవరినైతే కాళేశ్వరంలో సందర్శన కోసం మీడియా ప్రముఖులను, మీడియా ఎడిటర్లను తీసుకుపోతున్నావు, మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల బాధితుల దగ్గరికి వీళ్ళని ఎప్పుడు తీసుకుపోతావు ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉన్నా. ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే, నేరెళ్లలో లాఠీ దెబ్బలు తిన్నారు, మొత్తం సంసారానికి పనికి రాకుండా అయినారు నేరెళ్లలో దళితులు. ఇసుక లారీ నాపిరని చెప్పి ప్రభుత్వం వాళ్ళని చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ కొడితే లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ లాంటి వాళ్ళు వచ్చి పరామర్శించిపోయినారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు పోలేదు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ కొడుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నేరెళ్ల ప్రాంతానికి ఈ మీడియా ప్రముఖులను, మీడియా ఎడిటర్లను, మీడియా సిబ్బందిని ఎప్పుడు తీసుకుపోయి చూపిస్తావు? ఇగో మేమే, మా వల్లనే ఈ దళితులు ఈరోజు సంసారానికి పనికి రాకుండా పోయిర్రని చెప్పి ఎప్పుడు పరిచయం చేస్తారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా. ఇక ఇంకొకటి ఏంటంటే, మాసాయిపేటలో దాదాపు 15-20 మంది విద్యార్థులు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినారు. మరి ఆ ఘటనా స్థలము సరే ఇప్పుడు లేకుండొచ్చు ఆ ఘటన, కానీ ఆ ఘటనా స్థలం అయితే అట్లే ఉంది. ఈ మీడియా ఎడిటర్లను తర్వాత ప్రముఖులను తీసుకుపోయి, ఇగో ఇక్కడే రైలు దుర్ఘటన జరిగింది, ఆ బస్సుకు ప్రైవేట్ స్కూల్ బస్సుకు తాకితే విద్యార్థులు చనిపోయింది ఇక్కడే, ఈ కార్యక్రమానికి నేను రాలేక దూరం ఉండిపోయినా అని చెప్పి మీడియా ప్రముఖులకు, మీడియా ఎడిటర్లకు ఎప్పుడు చూపిస్తారు ముఖ్యమంత్రి గారు? ఇక ఇంకొకటి ఏంటంటే, కొండగట్టు బస్సు ప్రమాదం జరిగింది. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారు, మీరు అందరూ చూసిన వార్తనే. మరి అక్కడికి ఈ మీడియా ఎడిటర్లను, ప్రముఖులను ఎప్పుడు తీసుకుపోతారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం మిత్రులారా. ఇక ఆ తర్వాత అంకాపురం మహిళలకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. ఏమని? నేను అధికారంలోకి రాగానే అంకాపూర్లో మొట్టమొదటిగా మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. గత 5 సంవత్సరాల నుంచి పాపం ఆ మహిళలు ఫామ్ హౌస్ చుట్టూ ముఖ్యమంత్రి గారు ఎట్టు పోతే అటు తిరిగి ఆఖరికి హైదరాబాద్లో ప్రగతి భవన్లో కలుద్దామని వస్తే పోలీసులు కలవకుండా పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టిరు. మరి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అక్కడ అరెస్ట్ గావించబడ్డటువంటి ఆ పేద మహిళల తానికి మీడియా ఎడిటర్లను, ప్రముఖులను ఎప్పుడు తీసుకుపోతుంది ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం.
ఇక నయీముద్దీన్ నయీముద్దీన్ కొన్ని వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. నయీం ఆస్తుల సందర్శన కోసం, అంటే నయీం ఎన్కౌంటర్ తర్వాత మాకు దొరికిన డైరీ గిది, మాకు దొరికిన డంపు గిది, గిన్ని కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయని చెప్పి మీడియా ప్రముఖులకు, మీడియా ఎడిటర్లకు ఎప్పుడు చూపెడతారు ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉన్నా. ఇక డ్రగ్స్ కేసు నిందితులు అకున్ సబర్వాల్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంక్వైరీ చేసి దాన్ని కూపీ లాగినటువంటి సినీ నటుల డ్రగ్స్ కేసు వ్యవహారం. డ్రగ్స్ వాడింది వీళ్ళే అని చెప్పి ఈ మీడియా ప్రముఖులకు, మీడియా ఎడిటర్లకు ఎప్పుడు సందర్శనకు తీసుకుపోతారు ముఖ్యమంత్రి గారు? ఒకవేళ వీళ్ళెవ్వరూ డ్రగ్స్ వాడలేదనుకో, వాడని వాళ్ళను విచారణ చేసిన పనికి మాలిన పోలీసు వాళ్ళకి వీళ్ళే అని చెప్పి ఈ ఎడిటర్లకు, ఆ తర్వాత ఈ మీడియా ప్రముఖులకు ఎప్పుడు చూపిస్తారు ముఖ్యమంత్రి గారు? ఇక అల్టిమేట్గా ఫైనల్గా పార్టీ ఫిరాయించినటువంటి, వివిధ పార్టీల ద్వారా గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ఈ ఎడిటర్లకు, ఈ ప్రముఖులకు ఎప్పుడు పరిచయం చేస్తారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా. మిత్రులారా, మీరు గమనించండి, ఇవన్నీ ఎందుకు అడుగుతా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారిని విమర్శించడం కాదు, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అనే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఈ మీడియాతోటి అయినా ఒకసారి చూడండి. మీడియా ఎడిటర్లను తీసుకుపోతావు. TV9 ఎవరిది? ఇదే కేసీఆర్ది. మోజో టీవీ ఎవరిది? ఇదే కేసీఆర్ది. NTV ఎవరిది? ఇదే కేసీఆర్ది. 10TV ఎవరిది? ఇదే కేసీఆర్ది. టీ న్యూస్ ఎవరిది? ఇదే కేసీఆర్ది. నమస్తే తెలంగాణ ఎవరిది? ఇదే కేసీఆర్ది. మన తెలంగాణ ఎవరిది? ఇదే కేసీఆర్ది. ఇన్ని పత్రికలు, ఇన్ని టీవీలు వీళ్ళని వేసుకొని పోతే వాళ్ళు ఏం చేస్తారు సార్? ఆహాహాహా అద్భుతం, మహా అద్భుతం అనకపోతే అందులో ఉన్న లోపాన్ని నిజంగా ప్రజాశ్రేష్ఠ దృష్ట్యా దాన్ని బయటపెట్టే అవకాశం ఉంటుందా? అందుకే ప్రజలారా, కాళేశ్వరం అనే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం విపరీతంగా కష్టపడుతున్నది ఈ తెలంగాణ ప్రభుత్వం. అది ఏ రోజైనా బయటికి రాక మానదు. దాని ద్వారా జరిగినటువంటి అతిపెద్ద కుట్ర ఏదో ఒకరోజు ప్రజలకు తెలియక తప్పదు. ఇప్పుడు మేము చెప్తే చాలామంది ప్రభుత్వ అనుకూలం లేదా ముఖ్యమంత్రి గారి అభిమానులు కొంత అసహనానికి గురవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అసహనం పొందినా సరే ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు. ఆ రోజు కూడా ఈ వీడియో అట్లే ఉంటుంది. దయచేసి ఆ రోజు చూసుకోనైనా పశ్చాత్తాపపడే అవకాశాన్ని మేము కల్పిస్తాం తప్పకుండా మిత్రులారా. అందుకే జర్నలిస్టులను అక్కడికి తీసుకుపోవడం, తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను తీసుకుపోవడం, IASలను పంపడం, ట్రైనీ IASలను పంపడం, దాని ఏంటంటే అందరి చేత అయ్యో ఆహా అనిపిస్తే మీరందరూ అంటారు కదనా గొప్ప ప్రాజెక్టే అని, మీ పేపర్లో రాసినాయి కదనా అని చెప్పి మళ్ళీ ఆయన చెప్పుకుంటానికి ఎక్కడికి వస్తుంది అన్నట్టు. ఇది ఇవాల్టి అంశం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.